ఆకుకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఇది ఎర్రబద్దాకండి. ఇది సంతలో దొరుకుతుంది. మన ఊర్లో అయితే మన తోటల్లో దొరుకుతుంది. ఇది శుభ్రంగా కడుక్కోవాలి. మన్ను ఉంటుంది కదా, కొద్దిగా ఉప్పు వేస్తే మన్నంతా వెళ్ళిపోతుంది. కొత్తిమీర కూడా దాంట్లో వేసి కడుక్కోవాలి. 1 కప్ కందిబ్యాలు వేసి అవి శుభ్రంగా కడుక్కోవాలండి. 1 కప్ అంతా మొలకలు వేయాలి. మొలకలు వేస్తే టేస్ట్ వస్తుంది సాంబార్. కొద్దిగా కరివేపాకు, ఒక 2 వంకాయలు, 1 వెల్లుల్లి, 1 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిర్చి, ఒక 3 పెద్ద సైజు టమాటోలు, కడిగి పెట్టుకున్న కూర, బాగా ఇది మసాలా ఐటమ్స్ అన్నీ, ఇంట్లో చేసుకున్న మసాలా పొడి, సాంబార్ పౌడర్, పసుపు, ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి. మార్నింగే మేము పూజ చేసేస్తామండి. ఇది సాంబార్ పెట్టేసి పూజ చేసేసాను. సాంబార్ ఉడికింది. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు తిరుగుబాతు పెట్టుకుందాం. ఈ సాంబార్ కండి జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్స్ బాగా మగ్గాక సాంబార్లోకి యాడ్ చేసుకుందాం. పప్పులోకి ముద్ద అయితేనే బాగుంటుందండి. ముద్ద అండి చేస్తున్నాను. మా వారు, నా కొడుకు డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటారు. ఇదండి ముద్ద. చూడండి, బాగా ఉడికింటే కొంచెం కూడా చేతికి అంటుకోదు. చిన్నగా చేసుకోవాలి. తినడానికి బాగుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి.